విశాఖ ఎంబీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. విశాఖ ఎంబీపీ కాలనీలోని డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే ఇందుకు కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణమని ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. విశాఖ ఎంబీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయితేజ. ఓ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే దీనికి కారణాలనే ఆరోపణలు వినబడుతున్నాయి. సాయితేజ మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమతా కాలేజ్ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నందకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నంద, యాక్చువల్గా ఏం జరిగింది, అలాగే ముఖ్యంగా ఈ చనిపోయిన విద్యార్థి ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే తోటి విద్యార్థులు ఏం చెప్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రమణ. ఏదైతే విశాఖపట్నం ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఈ యొక్క సమత కాలేజీలోని లాస్ట్ ఇయర్ చదువుతున్న సాయి కృష్ణ అనుమానాస్పద మృతిగా మనకైతే ఇప్పుడు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి కాలేజ్ దగ్గర కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తోటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఇద్దరు వల్లే ఈ యొక్క మా ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి చాలా తీవ్ర మనోవేదనకి ఆందోళనకి కూడా గురవుతున్నారు. ప్రస్తుతానికి మనం ఏదైతే సాయి తేజకి సంబంధించిన మృతదేహం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్న మార్చరీ విభాగం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఏదైతే వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన చూపిస్తున్నాడో ఈ యొక్క మార్చరీలోనే సాయి తేజ తాలూకా మృతదేహం కూడా ఉన్నది. మనకి వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. వాళ్ళ తాలూకా బంధువులు కూడా ఇక్కడే చాలా తీవ్ర మనోవేదనకి గురవుతున్నారు, దుఃఖ సాగరంలో ఉన్నారు. ఎందుకంటే అందొచ్చిన బిడ్డ ఒక్కసారిగా ఇట్లాగా జరగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా సాయి తేజకి సంబంధించిన నానమ్మలు, అమ్మమ్మలు, పిన్నమ్మలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి మార్చరీ దగ్గరికి వచ్చి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకి
దాదాపుగా ఉదయం 11-11:30 మధ్యలోని ఈ యొక్క ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు చెప్తున్నారో, ముఖ్యంగా ఎవరైతే సమతా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం యొక్క వేధింపుల వల్లే, ముఖ్యంగా ఎవరైతే కాలేజీలో ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వేధింపుల వల్లే ఇతను ఇలా చేసుకున్నాడు అనేది ప్రధానంగా మనకు సమాచారం అయితే అందుతుంది. పోలీసులు ఇప్పటికే ఈ యొక్క మృతదేహాన్ని మార్చురీకి పంపించి దీనిపైన లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఈ యొక్క సమతా కాలేజు ఇంత 21 సంవత్సరాల వయసు గల సాయి తేజ, అది కూడా లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫైనల్ సెమ్ కి సంబంధించి రికార్డ్ షీట్స్ ఏవో సబ్మిట్ చేయలేదని ఒక కారణంతో ఇద్దరు టీచర్స్ బాగా వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి ఇటు తల్లిదండ్రులతో దగ్గర కూడా వాపోయినట్టుగా తెలుస్తుంది. అయితే తోటి విద్యార్థులందరూ కూడా ఆ కాలేజ్ దగ్గర ఆందోళన కూడా చేస్తున్నారు. కేవలం మా ఫ్రెండ్ ఈ యొక్క టీచర్ల యొక్క ఏదైతే వేధింపుల వల్లే చనిపోయాడు అనేది ప్రధానంగా అక్కడ తోటి విద్యార్థులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే కళాశాల యాజమాన్యం దీనిపైన ఎప్పటికీ ఎటువంటి నోరు మెదపకుండా కేవలం ఎవరైతే వేధింపులకి గురి చేశారో ఆ యొక్క టీచర్స్ కి సపోర్ట్ చేసే విధంగా కూడా ఈ యొక్క సమతా కాలేజ్ ఉన్నది. దాదాపు 21 సంవత్సరాల వయసు గల ఈ యొక్క విద్యార్థి అంటే భావి తరాలకి కరెక్ట్ గా ఉద్యోగం చేసేటందుకు కానీ ఇక పై చదువులు చదివేటందుకు కానీ వెళ్లాల్సిన అబ్బాయి ఒక్కసారిగా చేతికి తీరని రోగాలకు వెళ్ళిపోయాడని చెప్పి ఇక్కడ బాధ్యతలందరూ కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆ నానమ్మ ఉన్నారు ఇక్కడ, ఆవిడ చూడాలి, ఆవిడ యొక్క మనోవేదన, ఏడుపు, చేతికి అందొచ్చిన విద్యార్థి, చేతికి అందొచ్చిన మనవడు ఒక్కసారిగా చనిపోయాడు అని చెప్పి ఎంత బాధపడుతున్నారు. అమ్మా మీరు ఏమంటారమ్మా, ఎలా జరిగింది అసలు ఇది? మీ మనవడు పేరేంటమ్మా? ఏ స్కూల్లో చదువుతున్నాడమ్మా, ఏ కాలేజీలో? మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇలా జరిగింది అని? శ్రీకాకుళం దగ్గర ఎక్కడమ్మా? నిమ్మల వలస. ఒక్కసారిగా అంటే 21 సంవత్సరాల మనవడు, నీకు అందొచ్చే వయసులో ఉన్న మనవడు ఇట్లా చేసుకున్నాడు అంటే ఏంటమ్మా నీకు ఒకసారి తెలియగానే ఎలా అనిపించింది? ఇది ఇక్కడ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క మార్చురీ ఉన్నదో, మార్చురీ దగ్గర కూడా వీళ్ళందరూ బంధువులందరూ కూడా ఆ మృతదేహాన్ని లోపల ఉంచి బయట వీళ్ళందరూ ఎలా ఎంత రోధిస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇదే నేపథ్యంలో చూసుకోవచ్చు, కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు కూడా ఎప్పుడైతే సాయి తేజ ఇట్లాగా హ్యాంగింగ్ చేసుకున్నాడో కారణాలు ఏవి తెలియదని చెప్తే అటు శ్రీకాకుళం అటువైపు ప్రాంతాల నుంచి సంబంధించి వాళ్ళందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా సాయి తేజకి సంబంధించిన తండ్రి ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన బంధువులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మార్చురీ దగ్గర తీవ్ర మనోవేదన, ఆందోళనకు గురవుతున్నారు. చేతికి అందు వచ్చిన బిడ్డ ఒక్కసారిగా అనంత తీరాలకు వెళ్ళిపోయాడు, ఎవరిస్తారండి మా అబ్బాయికి అని బాధపడుతున్న తరుణం కూడా ఉన్నది. అయితే ఇక్కడ బంధువు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ అసలు ఏం జరిగిందండి, ఎలా జరిగింది? మాకైతే తెలియదండి. మా తమ్ముడు గారు ఏమన్నారంటే అన్నయ్య అలాగా బాబు చనిపోండు తేజ అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేము మెడికల్ టవర్ హాస్పిటల్లో వేసుకుంటే ఇళ్ళని అంతవరకు ఆ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు వచ్చింటే ఏదో చెప్తున్నారు. చెప్తే సెక్యూరిటీ అంటే వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అంతవరకే మాకు తెలిసింది, తర్వాత తెలియదు. ఆవిడ బాడీ మ్యాటర్ అంటే మాకు తెలియదు. ఒక్కసారిగా చేతికి అందు వచ్చిన కొడుకు కదండి, 21 సంవత్సరాలు, ఇలాగ టీచర్ల వేధింపుల వల్ల ఇలా జరగడం ఎంతవరకు అండి? టీచర్లు టార్చర్ పెట్టారు అన్నారు, అంతవరకు మాకు తెలుసు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ యొక్క టీచర్లు మెయిన్ గా రికార్డ్ షీట్స్ రాయడంలో కొంత మేరకి ఇతన్ని ఇబ్బంది పెట్టడం, వేధింపులకి గురి చేయడం, ఇటువంటి కారణాల వల్లే 21 సంవత్సరాల వయసు గల సాయి కృష్ణ ఒక్కసారిగా ఇటువంటి పని చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా తీవ్ర మనోవేదనకి గురవుతూనే దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలి, అసలు ఎటువంటి పరిస్థితుల్లోని ఇలాంటి ఘటన జరిగింది అన్న దానిపైన కూడా లోతైన దర్యాప్తు చేయాలి. అలాగే ఎవరైతే ఇతను చనిపోవడానికి గల కారణం ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట న్యాయపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో వాటన్నిటినీ చేయాలని చెప్పి ఇక్కడ బంధువులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. తోటి విద్యార్థులందరూ కూడా కంపల్సరీగా దీనిపైన జస్టిస్ జరగాలి, మాతో చాలా సఖ్యంగా ఉండేటోడు, మంచిగా చదివే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేశాడు అని అంటే మేము అసలు ఎటు పరిస్థితుల్లో కూడా నమ్మేది అసలు లేదు, కానీ ఇలా చేసుకున్నాడు ఏంటి అని అనేసి కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకి బాధకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా 11-11:30 మధ్యలోని ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే ఆ తల్లిదండ్రులు తోటి విద్యార్థులందరికీ చెప్పడం, వెంటనే విద్యార్థులే వచ్చి ఆటోలో డైరెక్ట్ గా
ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా తెలిసి ఇమ్మీడియట్ గా అతన్ని ఇక్కడికి కేజీహెచ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. కానీ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఎవరైతే సాయి కృష్ణతో చదువుతున్న చిన్ననాటి స్నేహితులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చూపిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క మార్చిరికి చుట్టుపక్కలే తమ ఫ్రెండ్ ని చూడాలి ఒక ఆతృతతో ఇక్కడికి అందరికి వచ్చారు. కానీ తల్లిదండ్రులు మట్టుగా కొంతమంది విద్యార్థులు కూడా అసలు కాలేజీ యాజమాన్యం, అందులో పనిచేస్తున్న ఈ యొక్క అధ్యాపకులు, టీచర్స్ వల్లే, వాళ్ళ వేధింపుల వల్లే చనిపోయాడనేది ప్రధానంగా వాళ్ళు అక్కడ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఎంబీపీ పోలీసుల మట్టుగా దీనిపైన లోతైన దర్యాప్తు చేసి అసలు ఇటువంటి ఘటనలకు గల కారణాలు ఏంటన్న దానిపైన, అలాగే ఇతను చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎవరి వల్ల అనే దానిపైన వాళ్ళ మీద కూడా చట్ట న్యాయపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని చూపిస్తున్న ఈ యొక్క మార్చిరి అవుట్ పోస్ట్ దగ్గర మొత్తం వీళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఈ యొక్క మృతదేహాన్ని అప్పచెప్పిన తర్వాత తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు చేసే దిశగా కూడా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఒక దగ్గర ఒక అనిశ్చితి భావం, ఒక బాధకు లోనే ఉన్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ నందా.